హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పరమేశ్వరి మీ రైతు బిడ్డ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే గడ్డి కట్టలు ఎలా పేర్చుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? చూడండి, ఫస్ట్ అయితే గడ్డి కట్టలన్నీ ఒక కాడ వేసుకున్నాం. అయితే స్టార్టింగ్ తెచ్చుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ మాకు అప్పుడు టైం లేక అన్నీ ఒక కాడికి వేసిన తర్వాత ఇప్పుడైతే పేర్చుకుంటున్నాం. ఇక చూడండి, మా ఆయన అయితే ఎత్తుకొస్తుండు. ఫస్ట్ స్టెప్ అయితే కిందంగా పెట్టుకోవాలి. 2 వరుసలు పెట్టినాం మేము, ఎందుకంటే మావి తక్కువ ఉన్నాయి, గడ్డి కట్టలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని 4 వరుసలు పెట్టినాం అనమాట. అటు ఇటు డొల్లకుంటనైతే ఇగో రాళ్ళు అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే కట్టలు కట్టి ఉన్నాయి కదా. కట్టలు అటు ఇటు డొల్లకుండా రాళ్ళు పెట్టుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఇగో సెకండ్ స్టెప్ వేస్తుంది చూడండి. పైనంగా ఇగో మధ్యలో ఎట్లా అంటే పేరవడం అంటే నాలుగు కిందంగా వేసినాం కదా, మళ్ళీ పైగానైతే 3 వస్తాయి. ఆ 3 స్టెప్స్ వేయాలి. చూడండి, ఇగో మా ఆయన ఒక్కడే మోస్తుండు. మేము అవి మోసిన రోజు షార్ట్ వీడియో పెట్టాము. అవి మోస్తే ఒక్కరు మొయ్యొచ్చు, అదే ఉంది లే అని అన్నాడు మా ఆయన. అందుకని అయితే మా ఆయనతో ఒక్కంతోనే చేపిస్తున్నా, ఒక్కరికే వెళ్ళేస్తాయి అన్నట్టు అన్నాడు కదా. ఆయన పని ఆయనకే చూపించాలన్నట్టుగా ఆయన అయితే చూడండి ఎంతో కష్టపడేస్తుండు. ఇక సెకండ్ స్టెప్ అయిపోయింది, ఇక 3వ స్టెప్ అయితే స్టార్ట్ చేసినాం. 3వ స్టెప్ వేస్తుండు చూడండి. ఇంతకుముందేమో గడ్డి ఎదిరి మొప్పులు కట్టి గడ్డి ఏమో వేసేది. ఇప్పుడు ఇక అంతా మారిపోతుంది. ఇక కాలం మారిన కొద్దీ మనుషులు కూడా అలానే మారిపోతారు. మొత్తం పని కూడా మారిపోతుంది, చేయడం బద్ధకం అవుతుంది చాలా వరకు. మనుషులకైతే బద్ధకాల వల్ల ఇట్లా అయిపోయింది. చూడండి, పట్టు అయితే కప్పి పెట్టినాం. ఫస్ట్ టైం నా లైవ్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.